హాయ్ హలో నమస్తే. పార్లమెంట్లో 30 నిమిషాలు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 30 మినిట్స్ స్పీచ్ ఇచ్చారు ఈరోజు వందే మాతరం మీద. ఓకే, 30 మినిట్స్ అదంతా వద్దు, ఒక 2-3 పాయింట్లు చూద్దాం. ఓకే, ఆయన ఏమన్నారంటే 1875లో వందే మాతరానికి సంబంధించిన ఆరిజిన్ యాక్చువల్గా ఆయన 82లో రాశారు. యాక్చువల్గా ఆయన 75లో అది కొద్దిగా ఫేమస్ అయిందనమాట. అది మాకు చాలా పవిత్రమైనటువంటి స్టాంజా. బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ చేయటానికి 1905లో బెంగాల్ పార్టిషన్ జరిగినప్పుడు, నోట్ దిస్ పాయింట్, 1905లో బెంగాల్ పార్టిషన్ జరిగినప్పుడు బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ చేయటానికి చేశారు అనేది ఒకటి అన్నారనమాట. అప్పుడు ఈ మిస్సింగ్ స్టాంజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దుర్గామాతకి, కమలామాతకి ఇవన్నీ కూడా మాకు అవమానకరంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఇండిపెండెన్స్ అయిపోయిన తర్వాత ముస్లింని అప్పీస్ చేయడానికి వాటిని ఎత్తేశారు అనేది ఆయన చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఓకే, ఇంకొకటి, వందే మాత్రం అనేది హిందూ సెంట్రిక్ ప్యాట్రియాటిజం, దేశభక్తికి పేరుందింది, హిందూ దేశభక్తికి పేరుందినటువంటిది. అది దాన్ని కేవలం మీరు ముస్లిమ్స్ని, మౌలానా అబ్దుల్ కలాం లాంటి వారిని ప్లస్ ఏదో ముస్లిమ్స్ ప్రజల మీద తీసేశారనేది ఆయన వర్షన్ అండి. ఇక్కడ 2 పాయింట్లు. ఆయన 1905 బెంగాల్ పార్టిషన్ గురించి మాట్లాడారు. వీళ్ళు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ చేయటానికి దాన్ని వాడారు, అది తప్పు అన్నారు. ఇది 1905 బెంగాల్ పార్టిషన్ తప్పు అయితే ఇప్పుడు మీరు చేసేది ఏం తప్పు కదా అంటే ఏంటి అర్థం? 1905లో బెంగాల్ పార్టిషన్ ఎందుకు జరిగింది? వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారంటే, మేమేదో అడ్మినిస్ట్రేషన్ కోసం డివైడ్ చేస్తున్నాం అన్నారు. బెంగాల్ అనే దాన్ని డివైడ్ చేస్తున్నాం అన్నారు. ఓకే, కానీ అప్పుడు విమర్శ వచ్చింది. ఆ విమర్శ ఏంటి? బెంగాల్ని 2 ముక్కలు చేశారు. బెంగాల్ పార్టిషన్ అంటే బెంగాల్ని 2 ముక్కలు చేశారండి. ఏమిటి? ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అని. ఇప్పుడు వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అని 2 ముక్కలు చేశారు. మొత్తం ఒకటే బెంగాల్ గతంలో. దాన్ని 2 ముక్కలు చేసి ఈస్టర్న్ బెంగాల్లో అస్సాము కలిపి ఒక పార్ట్ చేశారు, వెస్ట్ బెంగాల్ని బీహారు, ఒరిస్సా కలిపి ఒక పార్ట్ చేశారు. దాన్ని ఎందుకు బెంగాల్ని 2 ముక్కలు చేశారంటే, అది ఈస్ట్ బెంగాల్లో, ఈస్టర్న్ బెంగాల్ ప్లస్ అస్సాంలో ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉన్నారు, వెస్ట్ బెంగాల్, బీహారు, ఒరిస్సాలో హిందువులు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి దాన్ని డివైడ్ చేశారు అనేది ఎలిగేషన్ చేశారు అప్పుడు. అంటే ముస్లింలు హిందువుల్ని డివైడ్ చేయటం అనేది తప్పు అయినప్పుడు ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? ముస్లింలు హిందువుల్ని లేచిన దగ్గర నుంచి అదే కదా రాజకీయం అందే. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ముస్లింలు హిందువుల్ని బెంగాల్ పార్టిషన్ చేశారని విమర్శిస్తున్నారు. ఇప్పుడు మనం చేస్తుంది కూడా అదే కదా అంటున్నా. మన రాజకీయం మొత్తం అటే కదా, హిందూ ముస్లిం మీదే కదా రన్ అవుతుంది. ఓకే, అంటే వీళ్ళ యొక్క డ్యూయల్ స్టాండర్డ్ గురించి చెప్తున్నా. మిస్సింగ్ స్టాంజెస్ అనేవి ఒరిజినల్ పోయం నుంచి కేవలం హిందూ దేవతల నుంచి అవమానకరంగా ముస్లిమ్స్ యొక్క అప్పీజ్మెంట్ కోసం చేశారనేది ఆయన చెప్పింది. కానీ 1949లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డిస్కస్ చేశారు కదా దీని గురించి. ఓకే, ఫస్ట్ 2 స్టాంజెస్ మాత్రమే తీసుకోవాలి. 1949లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చ జరిగినప్పుడు దాంట్లో 5 RSS వాళ్ళు ఉన్నారు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మీకు తెలుసో లేదో ఒక 5 RSSలు ఉన్నారు. అఫ్కోర్స్ అప్పుడు బ్యాన్ చేశారులేండి దాన్ని, మహాత్మా గాంధీ గారిని చంపేశారని చెప్పేసి అది బ్యాన్ చేశారు. బ్యాన్ చేసినప్పటికీ మనుషులు ఉంటారు కదా, సంస్థ బ్యాన్ అయినా సరే. ఓకే, ఆ మనుషులు ఆర్ఎస్ఎస్కి సంబంధించిన మనుషులు 5 ఉన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, వెస్ట్ బెంగాల్ అతను, గతంలో ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్గా 1944లో ప్రెసిడెంట్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ చేశాడు అతను. హిందూ మహాసభకు ప్రెసిడెంట్గా చేశాడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఓకే, ఆయన వెస్ట్ బెంగాల్ నుంచి. మరి ఆయన ఆర్ఎస్ఎస్ ఆయన కదా, ఆయన కూడా ఉన్నాడుగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. ఫస్ట్ 2 స్టాంజెస్ మాత్రమే తీసుకోవాలని చెప్పినప్పుడు ఆయన కూడా ఉన్నారు కదా, శ్యాంప్రకాష్ ప్రసాద్ ముఖర్జీ గారు ఉన్నారు కదా.
లక్ష్మీనారాయణ సాహు గారు ఉన్నారు ఒరిస్సా నుంచి, ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ యూత్, అప్పుడు యాక్టివ్ యూత్ మెంబర్ లక్ష్మీనారాయణ సాహు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్నారు అప్పుడు. పాండురంగనాథ్ కానే బాంబే, ఇతను కూడా ఆర్ఎస్ఎస్ అతనే. సాంస్క్రిట్ స్కాలరు, ధర్మశాస్త్ర అనే దానికి ఒక ద హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర అనే దాని పుస్తకం రాశాడు పాండురంగనాథ్ కానే, అతను కూడా ఆర్ఎస్ఎస్, అతను కూడా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్నాడు. ఓకే, ఆర్ఎస్ఎస్ సింపథైజర్ అతను. రఘువీర నామినేటెడ్ మెంబరు, జనసంఘకి సంబంధించినటువంటి వ్యక్తి, అతను కూడా స్ట్రాంగ్ హిందూ నేషనలిస్ట్. విష్ణు ఘనశ్యామ్ దేశ్పాండే నామినేటెడ్ ఫ్రమ్ సెంట్రల్ ప్రావిన్సెస్, లాంగ్ టర్మ్ ఆర్ఎస్ఎస్ వర్కరు, ప్రచారక్ బిఫోర్ ఎంటరింగ్ పాలిటిక్స్ ఇతను. ఇంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలోనే డిస్కషన్ చేసి తీసుకున్నారు. మొదటి 2 స్టాంజాలు మాత్రమే తీసుకుందామని. ప్రాబ్లం ఏం దాంట్లో? ఓకే, ఇప్పుడు అర్జెంటుగా నెహ్రూ గారిని బ్యాడ్ చేయాలి మోడీ గారు, అది టార్గెట్ పెట్టుకున్నారనమాట. సో నెహ్రూ జిన్నా కోసం మోసం చేశాడు అనేది ఎక్కువగా టార్గెట్ అటాక్ చేశారు. మోడీ గారు అటాక్ చేసింది మెయిన్ పాయింట్ అది, వందే మాతరానికి సంబంధించి. ఓకే, బట్ వందే మాతరం కంపల్సరీగా స్కూల్స్లో చదవాలని 2009లో పెట్టింది మరి కాంగ్రెస్ వాళ్ళే కదా, అది వందే మాతరం చదవాలని పెట్టింది వీళ్ళే. ఓకే, మోడీ గారు ఏమన్నారంటే 1975 ఒక డార్క్ చాప్టర్ వందే మాతరంకి అప్పుడుకి 100 సంవత్సరాలు అనమాట. 1975 అంటే 100 ఇయర్స్, అప్పుడు 100 ఇయర్స్. కానీ ఏదో చెప్పారు, యాజ్ అ డార్క్ చాప్టర్ వెన్ 100 ఇయర్స్ ఎట్ దిస్ గవర్నమెంట్ ఇంపోజ్ నేషన్ వైజ్ లాక్డౌన్, ఫ్రీడమ్స్ ఫర్ మోర్ ఆర్బిట్రరీ విత్ మైగ్రెంట్ వర్కర్స్ డైయింగ్. సరే, ఏదో నాకు అర్థం కాదు. ఓకే, సో అది ఒకటి చెప్పింది. రెండోది డివిజివ్ పార్టిషన్ అటాక్స్. ఈయన మేజర్గా అన్నది ఏంటంటే మోడీ గారు, వందే మాతరం అనేది ముస్లిం లీగ్ ప్రెజర్ మీద మీరు తీసుకున్నారు. నెహ్రూ సుభాష్ చంద్రబోస్కి లెటర్ రాశారు. ఆనందమత్ అనేటువంటి ఒక నవల నుంచి తీసుకున్నారు. కేవలం 1947లో అపీజ్మెంట్ కోసమే తీసుకున్నారని ఆయన చేసిన ఆర్గ్యుమెంటే. బట్ మనం క్లియర్గా చూస్తే అప్పుడు నెహ్రూ గారు 1929లోనే లాహోర్లో ఈ పాట పాడారట. అప్పుడు పూర్ణ స్వరాజ్ అనేటువంటి ఒక నినాద్ తీసుకున్నారు. సంపూర్ణ స్వరాజ్యం అంట తెలుగులో, పూర్ణ స్వరాజ్. హిందీ వాళ్ళు పూర్ణ స్వరాజ్ అంటారు, మన సంపూర్ణ స్వాతంత్రం అంటారు తెలుగులో. సంపూర్ణ స్వతంత్ర ఉద్యమం వచ్చిందనమాట 1929లో. ఆ 1920లో సంపూర్ణ స్వాతంత్రం ఉద్యమం వచ్చినప్పుడు అప్పుడు పాడారు దీన్ని, ఇది వందే మాతరం అని అప్పుడే పాడారు 1929లో. మరి ఇప్పుడు నెహ్రూ గారికి దానికి ఏంటి సంబంధం? అప్పుడు ఏమన్నారంటే ఇలా గోల్వాల్కర్ గారు వీళ్ళందరూ ఏంటి సంపూర్ణ స్వాతంత్రం మీద ఉద్యమం చేస్తుంటే వీళ్ళందరూ డ్రామా ఆడుతున్నారు అన్నారట. ఎవరు? అప్పుడు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ మీద స్వతంత్ర ఉద్యమానికి సపోర్ట్ చేయలేదు వాళ్ళు ఇనిషియల్గా. గోల్వాల్కర్ గారు వాళ్ళు ఏమన్నారంటే ఇది వీళ్ళందరూ స్వతంత్ర సంబరం అని చెప్పి డ్రామా ఆడుతున్నారు వీళ్ళంతా అని వాళ్ళు క్రిటిసైజ్ చేశారు ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ మొత్తాన్ని. ఓకే, ఇప్పుడు వాళ్ళు అదే వందే మాతరం మీద గొడవ చేస్తున్నారు అన్నమాట. ఓకే, సరే, నేనేమంటున్నానంటే ఆయన చాలా 30 నిమిషాలు మాట్లాడారు, దాని గురించి మనం మాట్లాడటం ఎందుకులే. కానీ నేనేమన్నానంటే ఇప్పుడు ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ అయినాయి అని చెప్పి ఇండిగో మీద పెద్ద గొడవ జరుగుతుంది. అది ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంటే? ఓకే, 40% ప్రైస్ పెరిగిపోయింది. అంటే 2,000 రూపాయల ఫ్లైట్ ఛార్జెస్ 3,000 రూపాయలు అయిపోయింది. 10,000ది 30,000 అయిపోయింది. 30,000 ఉంటే ఫ్లైట్ ఛార్జెస్. ఈ టైంలో మనకి ఇది ఇంపార్టెంట్, అది ఇంపార్టెంటే? రూపాయి లోయెస్ట్ రికార్డ్ వెళ్ళిపోయింది. డాలర్ 90 రూపాయలు దాటిపోయింది. అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంటే? ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్, అది ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంటే? మనకి ఏది ఇంపార్టెంట్ అండి? ఇప్పుడు ఇది వందే మాతరం మీద ఒక పెద్ద చర్చ పెట్టాడు. ఈ రోజంతా 10 రోజులు మాట్లాడతారట దాని మీద, వందే మాతరానికి సంబంధించి. ఇన్ని సమస్యలు ఉంటే అవన్నీ మనకు అవసరం లేదు, ఇవి మాత్రమే మాట్లాడతారు. సరే, ఎనివే 30 నిమిషాల యొక్క మోడీ గారి యొక్క ప్రసంగం గురించి ఇది. థ్యాంక్ యూ, నమస్కారం. మెయిన్ 2 పాయింట్స్ చెప్పాను, ఎక్కువ మాట్లాడతారు. మీరు చూడండి, ఆయన మీకు హిందీ వస్తే వెళ్ళి ఆ మెసేజ్ చూడండి. థ్యాంక్ యూ, నమస్కారం.